అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గత కొన్ని సెషన్లుగా వరుసగా నష్టపోతున్న దేశీయ సూచీలు ఇవాళ లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మరింత పతనమవడం, అమెరికా ఫెడ్ రిజర్వ్ ప్రకటన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడం కొన్ని రోజులుగా సూచీలు లాభ నష్టాల మధ్య దోబూచులాడుతున్నాయి. మరోవైపు బంగారం ధరలు పెరుగుతున్నాయి. రైట్, ఇందుకు సంబంధించి మనతో మాట్లాడడానికి జీవి సత్యనారాయణ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. సత్యనారాయణ గారు చెప్పండి. ఎలా చూడొచ్చు, కొన్ని రోజులుగా నష్టాల్లో మార్కెట్లు అయితే ట్రేడ్ అవుతున్నాయి, పరిస్థితి ఎలా ఉంది, ఏం చెప్తారు? లేదు, వరల్డ్ లో రాత్రి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు డిసైడ్ చేయడం జరిగింది. మార్కెట్ కు ఏదైతే మార్కెట్ వర్గాలు అంతకుముందు పావెల్ గారు ఏదైతే సూచన ప్రకారము పోయినసారి పావులా తగ్గడం జరిగింది, ఈసారి కూడా పావులా తగ్గడం జరిగింది, 25 BPS పాయింట్లు. దాంతో సిల్వర్ ఆల్ టైమ్ హైక్ వెళ్ళడం జరిగింది. గోల్డ్ మాత్రం ఇంకా ఆల్ టైమ్ హైక్ రాలేదు. అక్టోబర్ 20వ తారీఖు వచ్చిన ధరల కంటే కూడా సిల్వర్ అంటే అప్పుడు కొనుక్కున్న వాళ్ళకి ఈ రోజుకి మంచి రిటర్న్స్ వచ్చినట్టే లెక్క ఒకటి. ఇక రెండోది, ఈ రోజు ఏదైతే ఆల్ టైమ్ హైక్ చేరిందో మన అంటే MCX ఎక్స్చేంజ్ లోనో ఆల్ టైమ్ హై 1,94,000 దగ్గర ఉంది. మన అంటే 4,000 పెరిగింది ఈ రోజు. మామూలుగా మార్కెట్ లో 2 లక్షల పైన ఉంది, 2,07,000, 2,09,000 దాకా మన మార్కెట్లు ఉన్నాయి. గోల్డ్ కూడా పెరగడం జరిగింది, మన మార్కెట్లు కూడా పెరగడం జరిగింది. ఇప్పుడు మన మార్కెట్ లో 380 పాయింట్లు ప్లస్ లోనే ఉంది. నిఫ్టీ బ్యాంక్ కూడా ప్లస్ లోనే ఉంది, 380. నిఫ్టీ వచ్చి 128 పాయింట్లు ప్లస్ లోనే జరుగుతుంది. అయితే ఇప్పుడు అమెరికాకు మనకు భారత్ అమెరికా మధ్య ఈ ట్రేడ్ డీల్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇవాళ ఈ చర్చలు ఏవైతే జరుగుతున్నాయో GTRI ఉంటది, గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ అసోసియేటివ్ అన్నమాట. వాళ్ళు ఈ భారత్ అమెరికా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల్లో ఏదైతే ఉందో భారత్ ఈ ట్రంప్ అంటే ఆ చర్చల్లో వాణిజ్యంలో ఈ ట్రేడ్ డీల్ లో సమతుల్యం పాటించాలని, అగ్రికల్చర్ జన్యు మార్పిడి పంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఒక సూచన చేయడం జరిగింది. అవి కనుక ట్రేడ్ డీల్ కనుక ఓకే అయిపోతే మళ్ళీ మన మార్కెట్లు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు గురువారము వీక్లీ BSE సెన్సెక్స్ క్లోజింగ్ డే కాబట్టి నిన్న మొన్న పడింది, అందుకని ఇవాళ కొంచెం షార్ట్ కవరింగ్ కింద తీసుకోవచ్చు, అంటే పెరగటం. ఈ ట్రేడ్ డీల్ కనుక ఓకే అయిపోతే మళ్ళీ మన మార్కెట్లు పాజిటివ్ లో ఉంటాయి. ఇప్పుడు ఏదైతే పావలా వడ్డీ తగ్గించారో ఈ అమెరికాలో వడ్డీ రేట్లు వరల్డ్ మార్కెట్ అంతా అంటే డాలర్ తగ్గుద్ది. మళ్ళీ తర్వాత వచ్చే సంవత్సరం 2026కి వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు అంతగా లేవు, ఒకసారి మాత్రం తగ్గించవచ్చు అని చెప్పేసి అనడం జరిగింది. డాలర్ వీకు వడ్డీ రేట్లు తగ్గించడంతో అక్కడ పాజిటివ్ అనమాట. అంటే వడ్డీ రేట్లు తగ్గడం వల్ల అక్కడ అమెరికాలో కూడా అంటే కార్లు కానీ అంటే 4 వీలర్స్ కానీ హౌసింగ్ కానీ వాటికి ఎవరైతే తీసుకుంటారో వాటికి EMI తక్కువతో పోతుంది, అది వాళ్ళకి బెనిఫిట్. ఇక మన మార్కెట్లో వచ్చేటప్పటికి ఈ అంటే ఈ ట్రేడ్ డీల్ తోటే మనకి మెయిన్ అన్నమాట. ఇది వాళ్ళు ఈ GTRI వాళ్ళు చెప్పడం ఏంటిదంటే ఈ ట్రేడ్ డీల్ లో మనమే కొంచెం సమతుల్యత పాటించాలన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ జన్యు మార్పిడి ఉత్పత్తులపై రాయితీలు కానీ వాటితోటి ఉంది. ఎప్పుడైతే US కనుక ఓకే కనుక అన్నదనుకోండి, ఇప్పుడు మన ఎగుమతులు ఏవైతే ఉన్నాయో ఆ టారిఫ్లు ఏవైతే ఉన్నాయో అంతకుముందు 25% ఉంది, వాళ్ళు 50 చేశారు. మళ్ళీ ఇప్పుడు మనం ఆగిపోయినాం, ఎక్స్పోర్ట్స్ లేవు. ఎప్పుడైతే ఈ మధ్యలో అనమాట అంటే 25కి కనుక అయింది అనుకోండి ఆ టారిఫ్లు, వాళ్ళు అన్నట్లే 50% నుంచి మేము ఇంకో 35 నుంచి 40 మధ్యలో చేస్తామని చెప్పేసి అనడం జరిగింది. అక్కడ ఆ ప్రతిపాదనలో కొంచెం జరుగుతున్నాయి అనమాట చర్చలు. ఆ చర్చల్లో మరి ఎప్పుడైతుంది ఏమైతుంది, నెల నుంచి ఇలానే అంటున్నారు, చర్చలు అంటున్నారు. అమెరికా వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది, సంప్రదింపులు జరగడం జరిగింది, మళ్ళీ వాళ్ళు అమెరికా పోవడం జరిగింది, కానీ ఏం ఫైనల్ కాలే. ఈ ఒప్పందాలు కనుక ఏదైతే ఉందో ఆ సమతుల్యత కనుక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి ఈ ట్రంప్ సుంకాలు ఏదైతే ఉందో అదొకటి మెయిన్. ఇంకొకటి ఇప్పుడు ఈ క్రమంలో అంటే ఒక 1 year నుంచి ఏదైతే ట్రంప్ సుంకాలు ప్రపంచ దేశాల మీద ఉన్నాయో అప్పుడు ఆటోమేటిక్ గా అందరూ కలిసి అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఈ విధంగాని. అది సుంకాల విషయంలో అది ఇంకా విచారణలోనే జరుగుతుంది. అది కూడా డిసిషన్ రావాలి, ఆ తీర్పు వెలువడాలి. ఆ తీర్పు వెలువడిన తర్వాత అంటే అప్పటి వరకు వీళ్ళు ఏమి
అంటే మన ట్రేడ్ డీల్ కూడా చూద్దామనేది కూడా ఒక ఆలోచనలో ఉన్నారు. ఆ తీర్పు కనుక వచ్చిన తర్వాత ఆ తీర్పును బట్టి మళ్ళీ మన దేశం మళ్ళీ ట్రేడ్ డీల్ కి ఏమన్నా అవుతుందా లేదా అనేది కూడా ఒక అభిప్రాయం వెలిపించడం జరిగింది. మనం ఎంతసేపటికి ఇప్పుడు ఏంటిది ఈ చర్చలో ఒకటి ట్రేడ్ డీలింగ్, మళ్ళీ తర్వాత ఇప్పుడు అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గటం, డాలరు. ఇప్పుడు యుఎస్ సత్యనారాయణ గారు, ఇప్పుడు యుఎస్ ఫెడ్ రేట్స్ తగ్గిస్తారన్న నేపథ్యంలో మార్కెట్ నెక్స్ట్ ఎలా ఉండబోతోంది మరి? ఓకే, పాజిటివే. ఎందుకంటే డాలర్ తగ్గుద్ది, ఈ మార్కెట్లు పెరుగుతాయి, ఈ కమోడిటీస్ బాగా పెరుగుతాయి. ఏది గోల్డ్, సిల్వర్. ఆల్రెడీ వాళ్ళ సిల్వర్ ఆల్ టైమ్ హైలో ఉంది, గోల్డ్ ఇంకా ఆల్ టైమ్ హైకి దగ్గరలోనే ఉంది. కాకపోతే నెక్స్ట్ కాపర్ కి పాజిటివ్ ఉంటది ఎక్కువ శాతం. ఎందుకంటే గోల్డ్ 1 year లో 66% పెరిగితే సిల్వర్ 1 time పెరిగింది. అంటే 100% పెరిగింది విత్ ఇన్ 1 year లోనే. ఏది సిల్వర్. అంటే గోల్డ్ కంటే సిల్వర్ ఎక్కువ గ్రోత్ రావడం జరిగింది. నెక్స్ట్ 2026కి వచ్చేటప్పటికి షేర్లు పాజిటివ్ లో ఉన్నాయి. మన ప్లస్ ఇది కాపర్ ఒకటి బాగా పాజిటివ్ లో ఉంటుంది. మెయిన్ సిల్వర్ ఎందుకు పాజిటివ్ లో ఉంది అంటే ఇన్వెంటరీస్, నిల్వలు డిమాండ్ కి తగ్గగా సప్లై లేదు, నిల్వలు తగ్గిపోయినాయి అనే ఒక వార్తతోటి సిల్వర్ బాగా పెరగడం అనేది జరిగింది అనమాట. దాంతో సిల్వర్ కొంచెం అంటే పాజిటివ్ లో ఉండటం జరిగింది. మనం కూడా గమనించాల్సింది ఇక అదే న్యూస్ అనమాట. ఏదైతే సిల్వర్ గానీ గోల్డ్ గానీ, గోల్డ్ కంటే కూడా తగ్గినప్పుడల్లా రెండు తగ్గినా గానీ తగ్గినప్పుడు కొంచెం తగ్గుతుంది సిల్వర్, పెరిగేటప్పుడు గోల్డ్ కంటే ఎక్కువ ఫాస్ట్ లో, అంటే ఆ పర్సంటేజ్ విషయం చూసినప్పుడు సిల్వర్ ఎక్కువ పర్సంటేజ్ లో ఉంటుంది అన్నట్టు. మనం ఎంతసేపటికి గమనించాల్సింది ఏంటిది అంటే ఇదే అనమాట. అయితే రాబోయే 2026కి మనకి ఏవైతే అంటే వడ్డీ రేట్లు తగ్గించడం, మళ్ళీ వచ్చే సంవత్సరం ఆ పావెలు అంటే అంతగా తగ్గించాను, ఒకసారి తగ్గించే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక వార్త. దీంతో ఇంకొకటి ఈ సంవత్సరం ఇయర్ ఎండ్, అంటే ఇప్పుడు డిసెంబర్ మంత్ ఏదైతే ఉందో అక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అనమాట. అందుకని కొంచెం మార్కెట్లు అంతా కూడా మామూలుగానే ఉంటాయి. అంటే స్తబ్దత అంటారు, సైడ్ వేస్ అంటారు, పెద్దగా ఏముండదు. మళ్ళీ ఇప్పుడు 11వ తారీఖు మనకి ఇంకొక 4-5 days 15th కి డిసెంబర్ 15కి అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. ఏది మన ఇండియన్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో Q3 అంటాం, థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. దాన్ని బట్టి మన మార్కెట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మరోవైపు ట్రేడ్ డీల్ జరుగుతోంది కదా, అంటే అందుకే మార్కెట్ పాజిటివ్ గా కొనసాగుతుంది అనుకోవచ్చా? అవ్వాలనే అనుకోవాలి మనం, అవ్వాలనే అయితే అని. వాళ్ళు కూడా ఇప్పుడు నెల నుంచి సంవత్సర కాలం నుంచి ఈ ట్రంప్ ప్రపంచ దేశాలు అన్నిటి మీద సుంకాలు టారిఫ్లు వేస్తే ఒక్క మనము చైనా వాళ్ళు మిగిలిపోయిండ్రు. చైనా వాళ్ళది ఏదో కొంచెం ఉంది, వాళ్ళు ఇప్పుడు అమెరికా రష్యా కంటే కూడా ముందుకెళ్ళిపోతున్నారు చైనా వాళ్ళు, ఏది ఎకానమీ విషయంలో. అందుకని వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేరు, ట్రంప్ కూడా పెద్దగా వాళ్ళ మీద లేదు. అయితే మన ట్రేడ్ డీల్ మీద ఎందుకు అంటే మనము ఏమి పాజిటివ్ లేము, నెగిటివ్ లేము, న్యూట్రల్ ఉండిపోతున్నాం. అంటే మనం ఎక్స్పోర్ట్స్ ఆపేసినాం. వాళ్ళు ట్రేడ్ డీల్ పెంచగానే ఏదైతే 25% నుంచి 50% సుంకం చేయగానే మనం ఎక్స్పోర్ట్స్ బంద్ చేసి వేరే దేశాలకు చేయడం జరిగింది. మళ్ళీ ఈ మధ్య కాలంలో అదే రష్యా పుతిన్ మన ఇండియా పర్యటన చేయటం, దాంతో ట్రంప్ ఎంతసేపటికి ఏంటిది ఓకే అంటే ఒకసారి 25 నుంచి 50% అంటాడు, మళ్ళీ తర్వాత ఏంటి సరేలే సంప్రదింపులు జరిపి మేము 10%, 15% మధ్యలో, అంటే తటస్థం, అంటే 25 నుంచి 50 మధ్యలో కాకుండా 35-40% చేస్తామని అనటం, మళ్ళీ అది జరగకపోవటం, మనోళ్ళు ఒప్పుకోకపోవటం, ఇవన్నీ చర్చల్లోనే జరుగుతున్నాయి. అంటే సంప్రదింపుల్లోనే ఉంది, సంవత్సర కాలం నుంచి సంప్రదింపుల్లోనే ఉంది. అయితే ఇప్పుడు ఈ రోజు మళ్ళీ మొదలు పెడితే ఇది ఎక్కడి వరకు జరుగుద్ది, ఏం జరుగుద్ది అనే దానికి GTRI ఉంటది, అంటే గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్. వాళ్ళు ఏమంటారు అంటే ఏదో ఒక దగ్గర మనమే సమతుల్యం పాటించాలని అంటారు. మన వాళ్ళు ఏమంటారు అంటే దానికి ఏంటిదంటే వార్తలు ఈ ట్రంప్ మీద ఇప్పుడు అక్కడ సుప్రీంకోర్టు డెసిషన్ వస్తుంది, ఆ తీర్మానం వచ్చినాక ప్లాన్ చేద్దాం అనేది ఒకటి. లేదు 25% అయితే మేము రెడీగా ఉన్నామని చెప్పేసి అనటం జరుగుతుంది. ఏది అంతకుముందు ఏదైతే టారిఫ్ సుంకాలు. కానీ ట్రంప్ అలా లేడు. ఎందుకు లేడు అంటే అందరి ప్రపంచ దేశాలు అన్ని పెంచినాం, మీది కూడా పెంచాలి మేము అనేది ఒకటి. ఈ మధ్య కాలంలో పుతిన్ ఎప్పుడైతే వచ్చిపోయిందో లేదో అప్పుడే మన బియ్యం మీద ఆంక్షలు విధించడం జరిగింది అమెరికాలో. ఆ ఆంక్షలతోటి మళ్ళీ బియ్యం మీద కొంచెం ఆ కంపెనీ ఆ షేర్లు పడటం జరిగింది. మళ్ళీ ఇవన్నీ ఎక్కడో ఒక దగ్గర ట్రేడ్ డీల్ జరగాలి, ఓకే అవ్వాలి. కాకపోతే మనకేం లేదు, ఎందుకంటే ఒక అమెరికా కాకపోయినా మిగతా దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇప్పుడు రష్యా సపోర్ట్ ఉంది, మిగిలిన దేశాలు ఏదైతే ఉన్నాయో మనకి అంటే ఎక్స్పోర్ట్స్ కి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.